ఈడేమో లాయర్ ఇక్కడ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే ఈడెప్పుడో డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తా అండి మీరు అందరూ మైకులు ఎట్టేసుకుంటారని. ఎవడ పెడతాడు? నా కాన్స్టిట్యున్సీలో పెడతా ఊరుకోను, నువ్వు వచ్చి పెట్టరా చూద్దాం. రూల్ ఫాలో అవుతాం. సుప్రీంకోర్టు మార్గదర్శకం వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎవడైనా మైక్ పెడితే ఆ మైక్ పీకి సంవత్సరం శిక్ష పడేలాగా చేస్తాం కోర్టులో పెట్టి. అరే సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటే వీడు ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాశాడంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా? ఏదైనా ఇలాగా మాట్లాడటం, అంత అలసత్వం వహించటం, అలాగా అచ్చోసిన ఆంబోతులాగా వదిలేస్తే ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం, నోటుకు వచ్చిన ఆరోపణలు చేసేయటం. రోజుకి 20 లక్షల రూపాయలు నేను సంపాదించేస్తున్నాను క్లబ్బులు నిర్వహించి. చూడరా, వచ్చి చూడు, ప్రూవ్ చేయి, రా నా నియోజకవర్గానికి రా. సరే, ఇవాళ అల్లూరి గారి జయంతి రోజు ఈ అక్కడ కోర్టులో న్యాయం, ఇక్కడ జరుగుతున్నది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మమ్మల్ని ఎంత దారుణంగా దూషిస్తే, మరి ఈ పదవిలో ఉన్నాం కాబట్టి పూర్తిగా అసలు ఇంకా దారుణం. అసలు నేను కోర్టులనే జడ్జిలనే మేనేజ్ చేసేస్తున్నాను, హైకోర్టు జడ్జిలను కూడా మాట్లాడాడు. ఉల్లంఘన అని చెప్పేదేవాడు. అలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు కదా కేసులు. అలా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా దారుణం. సో నేను మీడియా ద్వారా చర్యలు తీసుకోండి, కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి, కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ మరి ఇక్కడ మరి మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే కేసులు అసలు విచారణే. సరే, మళ్ళీ ఇంకో చోట ఎవరు వేసిన దానికి తెచ్చుకున్నాడు. సరే, ఇంకో చోట వేసి ఇమ్మీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే, మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా? లేదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వటం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా, 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్నా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల సుప్రీంకోర్టుకి? అసలు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యత కాదా? సో ఇక రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది కోసేస్తా ఇది కోసేస్తా అంటే మాకు రక్షణ ఏది? సో ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్. ఈ విచారణ జరగడానికి వీలు లేదు, 4 వారాల పాటు అన్నారు. గో ఫర్ అన్ అపీల్, పిలవండి, 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి
అని ఎంక్వైరీ చేయాలి అని అబ్జెక్ట్ చేయండి సుప్రీంకోర్టులో. చేయటం మానేసి ఇటు కోర్టుకు వెళ్ళేదాకా ఆర్డర్ తెచ్చుకునేదాకా దిక్కులు చూసి ఇప్పుడేమో అటు కోర్టుకు వెళ్ళాడని మాట్లాడతారా? ఏం మాట్లాడతారో చూడాలి. ఎంతో బాధతో మాట్లాడుతున్నా ఈ విషయం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం కాదు. ఆ లాయర్లు ఎవరైతే పీపీలు ఉన్నారో మరి చేతగాని వాళ్ళని నాకు అనిపిస్తాను. సో ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ డిమాండింగ్ ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ ఎనీథింగ్ ఫ్రెష్ కేసుల్లో అరెస్ట్ చేయండి. లేదు విచారించడానికి ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. ఎందుకు మీడియాలో చెప్తున్నాను? ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి బతిమాలవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. బట్ చీకటి వ్యవహారాలు నాకు అనవసరం. ఓపెన్గా జరిగిందని నేను ప్రజల ముందు పెడుతున్నా. ఎస్, పీపుల్ దే హ్యావ్ టు డెలివర్ ద జస్టిస్. నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు. నేనేం మాట్లాడాను? రాజ్యాంగంలో ఇది ఉంది, సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది అన్నాను అంతే. దానికే అది కోసేస్తాను ఇది కోసేస్తానంటే నాకు రక్షణ ఎవరా? ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. నేను కోరుకునేది ప్రభుత్వం సైడ్ నుంచి ప్రయత్నం చేయాలంటున్నా అంతే. అలా వదిలేయకూడదు. ఏది పడితే అది అలా వాక్కుంటూ